రామనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వర ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరించబడినది. శైవులకు, వైష్ణవులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలువబడుతున్నాడు. జ్యోతిర్లింగం అనగా దీపం స్తంభం అని అర్థం. ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు 7వ అవతారం. రామేశ్వరంలోని శ్రీరాముడు సేతువుని నిర్మించి లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతు అని పిలుస్తారు. రావణాసుడిని హతమార్చిన తర్వాత తనకి అంటిన బ్రహ్మహత్య పాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లింగ ప్రతిష్ఠ చేయాలనుకుంటాడు. రాముని శివుని కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకొని హనుమంతుణ్ణి హిమాలయాల నుండి లింగాన్ని తేవాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చేలోపుగానే రాముని భార్య సీతమ్మ వారు ఇసుక లింగాన్ని తయారు చేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలోని కొలువబడుతుందని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్రమైన స్థలం. ఈ దేవాలయం ప్రధాన దైవం రామనాథ స్వామి. ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయం గర్భగుడి 2 లింగాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి రాముని భార్య సీతమ్మ వారు తయారు చేసిన ఇసుకలింగం, రెండవది హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన విశ్వలింగం. రాముడు విశ్వలింగాన్ని మొదట పూజించాలని సూచించాడు. ఆనాటి నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.